హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూను? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఈ బుట్ట చూస్తున్నారు కదా, ఈ బుట్ట వచ్చేసి మధ్య రకం బుట్ట అనమాట, మీడియం సైజ్ బుట్ట. ఈ బుట్టకు నేను డబల్ చేతులు అయితే అల్లుతున్నాను. అంటే మనకు ఒక సైడ్ రెండు మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా ఈ బుట్టకైతే చేతులు అయితే అల్లుతున్నాను. ఇది ఓన్లీ 2 వైర్లతోటే హ్యాండ్స్ అయితే అల్లుతున్నాను. మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కనుక మీకు ఈ ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చేతులు ఏ విధంగా వేసుకోవాలి, డబుల్ హ్యాండ్స్ అంటే 4 లేయర్స్ వచ్చేలాగా చేతులు ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో అంటే రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసి మనము 3 మీటర్స్ వైర్ అయితే కట్ చేసుకున్నాము. 2 వైర్లతోటే అల్లుకుంటాము మనము ఈ వైర్లను. ఈ చేతులను 2 వైర్లతోటే అల్లుకుంటాం కాబట్టి ఓన్లీ 2 వైర్లతోటే అల్లటం వల్ల ఇట్లా సన్నగా అయితే వస్తుంది. దీన్ని మనం 4 లేయర్స్ లాగా వచ్చేలాగా అల్లుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో అయితే ఆ బుట్ట చేతులు ఏ విధంగా అల్లుకోవాలనేది మీరైతే చూసేసేయండి. చాలా ఈజీ పద్ధతులు అయితే మీకు చూపించాను. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చేతులు ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా మీరు చాలామంది నాకు కామెంట్లో చేశారు కదా. డబల్ హ్యాండ్స్ గురించే కాదు, నార్మల్ హ్యాండ్స్ గురించి కూడా చేశారు కదా. సో నేను మొత్తం ఆ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఉన్నాను. ఆ వీడియో కనుక రేపటి వీడియోలో అయితే చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్నటి వీడియోలో అంటే ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఈ వీడియోలో మేము నంద్యాలకి అయితే వెళ్తున్నాము. వెళ్ళి వచ్చేటప్పుడు మాకు మధ్యాహ్నం అయింది. సో అలాగో ఇంకా నీళ్ళు కూడా తప్పితను అనేసి ఇక్కడ చేన్ల మధ్యలో రోడ్డు మీదనే బోర్ అనేది ఉందన్నమాట. సో ఇంకా మాకైతే ఫుల్ హ్యాపీ. అందులో చాలా చల్లగా అయితే ఉన్నాయి వాటరు. సో వాటర్ అయితే తాగేసాము. కొంచెం అయితే ఎంజాయ్మెంట్ అయితే చేసామన్నమాట. చుట్టూరు పొలాలు బాగుందన్నమాట ప్లేస్. సో చాలా అయితే బాగా నచ్చింది మాకి. సో అలాగే మేము నంద్యాలకు ఫస్ట్ ఇదైతే వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యాహ్నం తీసిన వీడియో. అలాగే మేము వెళ్ళేటప్పుడు మేము సిమెంట్ నగరం నుంచి అయితే వెళ్ళాము. సిమెంట్ నగరం దగ్గర మా సైడు ఎక్కువ బల్చపళ్ళు, కలిపళ్ళు అయితే దొరుకుతాయి. సో ఆ చెట్లను అయితే మీకు చూపిస్తాను, ఇప్పుడు చూసేసేయండి. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? అయితే చాలా బాగున్నా, మీరు బాగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు వచ్చేసి మేము నంద్యాలకి అయితే వెళ్తున్నాము. నంద్యాలకి వెళ్ళే రూట్లో ఇది సిమెంట్ నగర ఊరు. సో రోడ్డు మీదనే చెట్లు ఉన్నాయన్నమాట. కలిపల చెట్లు, బల్సపల్ల చెట్లు, రేపల్ల చెట్లు అన్ని రోడ్డు మీదనే ఉన్నాయి. ఇట్లా వరుసగా అయితే ఫస్ట్ టైం ఇక్కడ రావడము. సో మీకు వీడైతే షూట్ చేద్దామని చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి బల్చపల్ల చెట్టు, అది వచ్చేసి కలిపల చెట్టు. మా ఇంట్లో ఉండేది రేగి పండ్ల చెట్టు. సో అయితే అంటే చిల్లివా పండ్లు అయితే కోసుకున్నాము. బల్సపల్లి ఇంకా మాగలేదు, కానీ చూద్దాం. అవి అయితే మాగడానికి అయితే వచ్చినాయి. కోసుకపోయి ఇంటికాడైనా కానీ మాగేసుకోవచ్చు. బల్సపల్లి అయితే మాగలేదు, కానీ తంగడాకు తీసుకువెళ్ళి దాంట్లో మాగేసుకోవచ్చు, బాగుంటాయి. సో ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చూద్దాం పదండి ఫ్రెండ్స్, వెళ్దాం. లక్ష్మి ఆడా లేదు, చిన్నది కూర్చో, ఏమవుతుంది. సో ఇదంతా కొండ ప్రాంతం అండి, చూడండి ఇదల్లా. సో మొత్తం ఈ ఏరియా అంతా కొండ ప్రాంతం అనమాట. సో ఇక్కడ ప్రదేశాలు అనేది బాగుంటాయి. కొండ మధ్యలో ఉంది అండి రోడ్డు. సో చూడండి, ఇక్కడ మీకు మొత్తం అంతా కొండ ప్రదేశం అండి ఇదల్లా. సో ప్రజెంట్గా పోతూ ఉంటే మాకు ఈ బల్స చెట్టు అని కనిపించింది. సో ఏమైతే కూర్చొని పీకుతుంది. సో కాయలు చూడండి ఇక్కడ. సో తింటుంది ఆమె. సో ఇక్కడ చూడండి పళ్ళు. సో ఇవి మనం తంగడాకులో కోసుకొని తంగడాకులైనా మాగేసుకోవచ్చు అండి ఇవి. సో మనకి సీజన్ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ మీకు పళ్ళు ఏ విధంగా ఉంటాయి, ఎలా మావుతాయి అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో. సో ఈ విధంగా ఉంటాయి మనకు మొత్తం పండ్లు. సో చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇందా. సో దీనిలో ముళ్ళులు కూడా ఉంటాయండి. సో జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. సో ఇదండి చెట్టు, ఇది చెట్టు నిండా ఉన్నాయి. అటు సైడ్ కొంచెం అయినాయి, అటు సైడ్ ఉండే కానీ అటు సైడ్ కంప దాటుకుని పోవాలి. సో అలాగే ఇక్కడ మనకి కల్లపిల్ల చెట్టు కూడా ఉంది. కోసుకున్నాం మళ్ళీ బల్చపళ్ళు కోసుకో, కొన్ని కోసుకో, దాంట్లో కోసుకో, ఏమవుతుంది. దాంట్లో వచ్చేటప్పుడు కోసుకుందాం. సో ఇవి అయితే చాలా ఫేమస్ అండి ఈ సీజన్లో. సో ఇవి బాగుంటాయి, టేస్ట్ కూడా. బట్ 1 వీక్ ఉంటే కన్నా ఖచ్చితంగా ఇవి మాగు. సో దీనిలో ముళ్ళులు కూడా ఉంటాయండి, చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.
సో కలిపళ్ళు అయితే మనం వెంటనే బ్లాక్లో ఉంటాయి ఇవి, మాకైతే ఇట్లా బ్లాక్ బ్లాక్ కలర్లో అవుతాయి. సో మాకుంటే కానీ మనకు వైట్ కలర్లో ఉంటుంది. సో ఈ పట్టు సో ప్రజెంట్గా అయితే కొన్ని పీక్కున్నామని, వచ్చేటప్పుడు అయితే పీక్కుంటాము. సో ఇప్పుడు ప్రజెంట్గా మేము పని మీద వెళ్తున్నాము. సో కలిపళ్ళు అనేది ఈ విధంగా ఉంటాయండి. దీనిలో కూడా ముళ్ళులు ఉంటాయి. సో జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉంటాయి పళ్ళు అండి. సో రౌండ్గా బ్లాక్ కలర్లో ఉంటాయి. సో ఈ సీజన్ అనేది పళ్ళు ఇవి దీంట్లో కూడా కొన్ని పుచ్చిపోయినట్టు ఉంటాయి, చూసుకొని తీసుకోవాలండి ఇవి. సో మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇవి. సో ఇదంతా కొండ ప్రాంతం అండి. సో ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. సో తనైతే పళ్ళు పీక్కుని తింటుంది. వెళ్దామాగా ఈ వెళ్ళ చెట్లు ఇక్కడ వచ్చేసి ఉల్స పళ్ళు అంటారండి ఈ చెట్టును. సో ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఉల్స పళ్ళు అంటారు దానిని. సో చాలా రకాలైనటువంటి పండ్లు అయితే ఉంటాయండి కొండలలో. సో బాగుంది కదండి. సో ప్రదేశం బాగుందని అనుకుంటే కనుక ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఎలా ఉంది ప్రదేశం అని చెప్పేసి. వస్తావా లక్ష్మి? మరి వెళ్దాం, లేట్ అవుతుంది మళ్ళీ. వచ్చేటప్పుడు మళ్ళీ మేము వచ్చేటప్పుడు కావాలంటే కోసుకుందాం. మన ఊర్లో దండి ఉంటాయి కదా, ఒకసారి మన కొండ కూడా చూపిద్దాము. సో చూడండి ప్రదేశం మొత్తం చాలా బాగుంది కదా. సో ప్రదేశం ఎలా ఉన్నది తన కామెంట్ చేయండి. సో ఇప్పుడు ప్రజెంట్గా రా మరి చిన్నగా ఎక్కువ ఎక్కేటప్పుడు జారి కింద పడేవు, హెల్ప్ చేయాలా ఏమన్నా? మొత్తానికైతే తను ఎక్కేసిందండి. సో నెక్స్ట్ మీకు ఆ పళ్ళు ఏ విధంగా మాగుతూ ఉంటాయో కలర్లో అనేది చూపిస్తాము. పళ్ళు బాగున్నాయని చెప్పేసి మళ్ళీ వెళ్తుండే ఆమె. టైం అవుతుంది లక్ష్మి మనకి. టేస్ట్ ఉన్నాయా బాగా? లేదు తిను, నువ్వే తిను. నేను ఇంటికి వచ్చినాక కోసుకొస్తాను దండిగా. కోసుకొస్తే ఒక 10 నిమిషాలు లేట్ అయినా బాధలేదులే. తనకి ఈ పళ్ళన్నా బలస పళ్ళన్నా చాలా ఇష్టం అండి. నేను ప్రతి ఇయర్ కంపల్సరీ తీసుకొని వస్తాను. సో తన కోసం ఖచ్చితంగా అయితే తీసుకొస్తాను. అలాగే పిల్లలు కూడా బాగా తింటారు. చెట్టును వదిలితట్లేదండి ఇప్పుడు ఈ రోజుతో. సో టోటల్గా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం అవే ఉన్నాయండి. సో బలసపల్ల చెట్టు అలాగే కలిపల్ల చెట్లు టోటల్గా ఈ ఏరియా మొత్తం అవే ఉన్నాయి. సో ఒకరోజు వచ్చి ఇక్కడ అంతా ఖాళీ చేసి వెళ్ళాలి. మ్యాక్సిమం ఈ ప్రదేశంలోకి ఎవరైతే రారు. సో ఇక్కడ ఓన్లీ ట్రావెల్స్ మాత్రమే అవుతుంటాయి. సో వెహికల్స్ మాత్రమే తిరుగుతూ వెళ్తూ ఉంటాయి. షూట్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.